వెల్కమ్ టు ఋతు ప్రభా నెట్ఫ్లిక్స్. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యన వీడియోస్ అయితే కొంచెం నడుస్తున్నాయి. అలా ఇక నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో నేను సాధిస్తున్నా అన్న హ్యాపీనెస్ అయితే నాకు ఎక్కువ అయిపోతుంది. ఇక మీరందరూ నన్ను ఇలా సపోర్ట్ చేయాలబ్బా. మీరు సపోర్ట్ చేస్తుంటే నేనైతే ముందుకు వెళ్తూ ఉంటానండి. ఇంకో విషయం ఏంటంటే ఇక మార్నింగ్ లేచి ఈ మధ్యన పనులు అయితే చేస్తున్నాను కదా, బయట మాత్రం చలికి ఎలా ఉంది తెలుసా? చలికి బాగా ఎగంగాను ఎంత చలి పెడుతుందో. నేను ఆ స్వెటర్ వేసుకున్నా కానీ నాకైతే ఇంకా చలి బాగా పెడుతుంది. ఎందుకో తెలియదు కానీ నాకు కూడా కొంచెం నేను ఫస్ట్ నుంచి చలికి తట్టుకోలేవును. చలి పెడుతుందంటే 2-3 చద్దర్లు కప్పుకోవటం, ఇక చాలా కేర్ తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే అంత చలి పెడితే నేను అసలు తట్టుకోలేను. మామూలు అప్పుడే నేను ఏసీ వేస్తే కూడా, ఎండాకాలంలో ఏసీ వేసినా కానీ నేను ఏసీ బంద్ చేసుకుంటాను. ఈ టైంలో కూడా నేను ఫ్యాన్ బంద్ చేస్తున్నా నైట్ పండుకున్నప్పుడు కూడా. ఇక మా బావ మా పిల్లలు ఒకటే నాతో గొడవ పెట్టుకుంటారు, మమ్మీ ఫ్యాన్ కావాలి దోమలు కొడుతున్నాయి అంటారు. ఇక ఆ గోల తట్టుకోలేక నేనే ఏం చేస్తా, బయటకు వచ్చి నేను బయట పండుకుంటే ఇక చలికి తట్టుకోలేక ఇక చెద్దర్లు నిండుగా కప్పుకుంటా. 2-3 చెద్దర్లు ఖచ్చితంగా ఉంటాయి నేను కప్పుకుంటే. ఇక పగులైనా ఇక పగులు అనుకో, ఇక మా వారు ఉండరు, పిల్లలు ఉండరు కదా, అసలు అన్నీ బంద్ చేస్తాయి. ఇక ఎందుకంటే నాకు అంత చలి అంటే నేను అసలు తట్టుకోలేను. ఇక చలికాలం వచ్చిందంటే ఇంకా నాకు చాలా భయం వేసిద్ది. ఇంకో విషయం ఏంటంటే చలికాలంలో నాకు బాగా అవన్నీ ఆపరేషన్ అయింది చెవుకి. ఇక చల్లడగాలి వెళ్తే చెవులు దమ్ములు పట్టినట్లు ఉంటుంది నాకు. మళ్ళీ ఒక్కోసారి ఏమో ఈయన రానట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఆపరేషన్ అయిన కానుండి అట్లా ఉంటుంది నాకు. ఇక నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ చలి బాగా పెడుతుంది. మార్నింగ్ లేచి కంపల్సరీగా పని చేసుకోవాలి. ఇక బయట మొత్తం అయితే ఇక లోపల నుండి బయట దాకైతే ఊడ్చుకొని అయితే వచ్చాను. మీరు నమ్ముతారో నమ్మరో, బయట వాకిలు మా పొయ్యి కాడ అదంతా శుభ్రంగా మొత్తం ఊడ్చేసరికి నాకైతే టైం పట్టిద్ది. వీడియోలో చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది, టైం పట్టిద్ది. ఇక శుభ్రంగా అయితే మొత్తం అయితే ఊడ్చేసాను, చూస్తున్నారు కదా. ఊడ్చి కలేపు జల్లేసాను, కానీ ముగ్గేద్దాం అనుకుంటే అసలు కుదరట్లేదు. ఇక పొయ్యి కాడ కూడా శుభ్రం అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా నేను బూడిద అన్నది ఏరేకి ఎత్తేసి ఒక కవర్లోనైతే ఎత్తేస్తాను. ఎత్తేసిన తర్వాత పొయ్యి కాడ మొత్తం శుభ్రం చేస్తాను. ఎందుకు అంటే మాకు ఇక ఇక్కడ సిటీ కదా, బూడిద మామూలుగా పడేయేది కాదు. అందుకే ఇక నేను కవర్లో ఎత్తానంటే చెత్త దాంట్లో పెట్టేస్తాను. బత్తాలో పెడితే చెత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇక బత్తాతో సహా వేస్తాను, ఇబ్బంది అనిపించదు. ఇక డైరెక్ట్గా పడేయాలంటే ఇక్కడైతే అసలు కుదరదు. అదే పల్లెటూర్లలో అయితే కుప్పల కాడికి వెళ్ళి అట్లా పడేసి రావటం చేస్తూ ఉంటారు గిన్నెలలో ఎత్తుకొని. ఇక అంత పరిస్థితి ఇక్కడైతే నాకు లేదు. మా ఊర్లో ఉంటే అలాంటి పనులు చేయాల్సి వచ్చిద్దేమో. ఇక ఒక రోజైతే కంపల్సరీగా మా ఊరికి వెళ్ళి మా ఊర్లో ఎలా ఉంటుంది అది కూడా మీతో షేర్ చేసుకోవాలి. ఈ పొయ్యి కాడైతే మొత్తం శుభ్రం చేసి ఖచ్చితంగా రోజు ఇదైతే వేస్తున్నాను. ఇది బండి కవర్ అయితే ఇక బాగా ఇప్పుడైతే వాడట్లేదు, అందుకే దీన్ని అక్కడ వేసుకొని పొయ్యి కాడ వేసుకొని చేస్తాను. బాగా అయితే ఆయిల్ అయితే తీసుకొచ్చిండు, పొయ్యి మన చేస్తున్నాను, చాలా టైం పడుతుంది మనం చేసేటప్పుడు అని అయితే ఆయిల్ అయితే తీసుకొచ్చిండు. ఆయిల్ వేసి పొయ్యి మండి అయితే చేస్తున్నాను.
అంతకుముందు పొయ్యి మంది చేయటానికి చాలా నిజం చెప్పాలంటే పెళ్ళైన కొత్తలో నేను చాలా ఇబ్బంది పడేదాన్ని, ఎంతసేపు మంట చేసేదాన్ని. నేను మంట చేస్తుంటే చూసి మా అత్తయ్య ఇది ఇవాళ మండేటట్లేదు, నేను మంట చేస్తాలే అని మంట చేసి నీళ్ళు కాబెట్టి మాకు తోడిచ్చి అట్లా చేసేది. మంచిగా మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది, ఏ విషయంలోనైనా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా అంతే చేసేదంట. వాళ్ళకైనా కానీ మగ పిల్లగాళ్ళు ఇద్దరు ఆడపిల్లలైనా ఆడపిల్లలకి ఎక్కువ పని చెప్పటం అట్లా ఉండేది కాదంట, అంత పని చేసుకుంటూ ఉండేదంట. ఫస్ట్ నుంచి కూడా అట్లా అలవాటైంది, అన్ని పొలం పనులు అన్నీ చేసేది. ఒక్కోసారి మాకు అవన్నీ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అత్తయ్య ఇలా ఉండేది, ఇట్లా చేసుకుంటూ ఉండేది, ఇవన్నీ చెప్తుంటే నాకైతే ఇక హ్యాపీగా అనిపించింది. అప్పుడు ఎంత కష్టపడదో అందుకే ఇప్పుడు కొంచెం అంతా సుఖపడుతుంది మా దగ్గర అని అయితే అనిపించింది. ఎందుకంటే మా బావ అయితే నిజం చెప్పాలంటే ఎవరైనా చూస్తారో, నేనైతే చాలా మట్టుకి తల్లిని చూడటము చాలా మట్టుకు చూశాను. చాలామందిని కూడా తక్కువ చూస్తారు. ఒక్కొక్క సందర్భంలో గొడవలు పెట్టుకునేటప్పుడు కూడా తల్లిని లెక్క చేయకోకుండా తీసి పడేసి మాట్లాడతారు. కానీ మా బావ అయితే ఎప్పుడైనా ప్రతి విషయంలోనైనా మా అత్తయ్యను చాలా బాగా చూసుకుంటాడు. ఆ ప్రేమ ఎలా వచ్చిందో తెలియదు. ఎప్పుడైనా దగ్గర నుండే పిల్లలకు కూడా ఆ ప్రేమ వచ్చిద్దంట. మా అత్తయ్య వాళ్ళ అత్తయ్యను కూడా చాలా బాగా చూసుకునేదంట, మేనత్త అయ్యేదంట. అప్పుడు సొంత మేనత్తేనంట, మేనత్త కొడుకిచ్చి మా అత్తయ్యని అయితే పెళ్లి చేశారు మా మామయ్య గారికి. చెప్తే స్టోరీ ఈరోజు చెప్పాలని అనుకున్నాను, అందుకే మీతో షేర్ చేసుకొని అయితే చెప్తున్నాను. ఇక అయితే ఇప్పుడు వాళ్ళ పెళ్ళి అయినప్పటి నుండి కూడా ఇంతే, మామయ్య గారు వీళ్ళిద్దరు కలిసి బేరాలు చేసేది. వాళ్ళు పొలం పనికి వెళ్ళేది, మళ్ళీ అది ఏంటి ఏదైనా శనక్కాయలు, కొబ్బరి బోండాలు, లేకపోతే మల్లెపూలు అట్లా అమ్ముకుంటూ ఉండేదంట. రిక్షా దొక్కేదంట. మా మామయ్య అయితే అప్పుడు రిక్షా దొక్కి వడ్లు వేసుకొని పోయి మిల్లు కాడేసి పట్టించుకొని వచ్చి కమ్మూరికి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వేస్తే వాళ్ళైతే కుటుంబం, నువ్వు అసలు భలేగా చేస్తావు, అసలు నువ్వు ఇంత పని ఎట్లా చేస్తావు, అసలు నువ్వు బాగా నమ్మకంగా ఉంటావు అని అయితే చాలా మంచిగా అనుకునేదంట. ఒక పేరే తెచ్చుకుండు ఎప్పుడైనా కానీ, ఒక చెడ్డ పేరైతే మా అత్తయ్య మామకి అయితే అస్సలు లేదు. బయటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాము ఇలాంటివి కూడా ఉండవు. వాళ్ళ ఇంట్లో ఉన్నామా మా పనులు మేము చేసుకున్నామా అన్నట్లే ఉంటారు వాళ్ళు, బయటికి వెళ్ళరు. నేను పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళని చూశాను, ఎప్పుడైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఉంటారు. నాకు పెళ్ళైనప్పుడైతే ఇక మా మామయ్య అయితే వాచ్మెన్కి ఉండేది. అప్పుడు వాచ్మెన్కి ఉండి పని చేసుకుంటూ మళ్ళీ ఆ అత్తయ్యని చూసుకుంటూ ఉండేది. అత్తయ్య కూడా వాచ్మెన్కే ఉండేది, అప్పుడు ఇద్దరు కలిసి ఉండేది. ఇక బావ అయితే అప్పుడు కూడా పెయింటింగ్ వర్కే చేసేది. ఇక తల ఒక పని చేసుకొని వాళ్ళు కష్టాన్ని వాళ్ళకున్న అప్పులు అట్లా తీర్చుకునేది. ఎప్పుడైనా మనకి ఒక కష్టం వస్తే ఇంట్లో అందరం పంచుకుంటేనే మనకు ఒక కష్టం జరిగేది. నాకు ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమా గుర్తొచ్చింది. ఎప్పుడైనా మనం ఒక పని చేసేటప్పుడు అందరం కలిసి చేసుకొని డబ్బులు పోగేసుకొని ఒక అప్పు తీర్చుకోవచ్చు. అలానే వీళ్ళు కూడా అప్పుడు మాకు పెళ్ళైనప్పుడు నేను చూసేదాన్ని, ముగ్గురు మూడు లెక్క పనులు చేసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి సాయంత్రానికి లెక్క వేసుకొని అప్పు కట్టుకునేది. నాకు ఆ టైంలో చూస్తే ఇల్లు భలేగా అప్పు కట్టుకుంటున్నారు ఇలా చేసుకొని అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది. అప్పటి నుండే వాళ్ళు ఎలా ఉన్నారో నాకు కూడా అలానే ఉండాలి, వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారో నేను కూడా అలా నడుచుకొని నేను కూడా ఉండాలి అని అయితే అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను. అందుకే మా అత్తయ్యనైనా మా మావయ్యనైనా నేనైతే చాలా బాగా చూసుకునేది. అప్పుడు మమ్మల్ని కూడా నన్ను ఒక మాట అన్నా కానీ మా మావయ్య గారు అయితే, మా అత్తయ్య గారు ఒక మాట అన్నా, మా అత్తయ్య అన్నప్పుడు సహజంగా ఏదో ఒక మాట చిన్న చిన్న విషయాలలో వస్తాయి. అట్ట మాట అన్నా కానీ మళ్ళీ మా బావకైతే ఇక కోపం ఎక్కువ. ఏదైనా ఎంత ప్రేమగా చూసుకుంటాడో చిన్న విషయం ఏదైనా జరిగితే అంత కోపం కూడా వస్తుంది. ఇక ఆ కోపంలో మమ్మల్ని అన్నా కానీ ఇక ఏమనేది తెలుసు, అప్పట్లోనే మా పెళ్ళైన కొత్తలోని మామయ్య గారు ఇప్పుడే చనిపోయారు. అప్పుడు ఉన్నప్పుడైతే అనేది కాదు, ఆ చిన్నపిల్లరా ఎందుకు ఊక నువ్వు తిట్టేది, ప్రేమ చూసుకోవాలి, ఎప్పుడైనా తల్లిని ఎలా చూసుకుంటావో పెళ్ళాన్ని కూడా అలానే చూసుకోవాలి, ఒకనొక టైంలోనే పెళ్ళం తర్వాత తల్లి లాంటిదే అనేది అట్లా చెప్పేది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది, ఎంత బాగా చూసుకునేదో. ఇగో ఎప్పుడైనా ఏ చిన్న విషయం నాకు ఒకవేళ ఏదైనా తెలియకపోతే ఇట్ట చేయి నాన్న ఇట్ట చేసుకో అని చెప్పేది. ఖచ్చితంగా మా మావయ్య గారికి పెందలాలు లెగాలి మనం,
పెందలాలు లేచి మన ఇంట్లో పనులు చేసుకోవాలి, పెందలాడి బ్రష్ చేసుకోవాలి, అట్లా ఉండాలి. ఎందుకంటే అట్లా లేకపోతే అసలు ఇష్టం ఉండదు. మమ్మల్ని కూడా ఊకే అప్పుడు ఫస్ట్లో లేపేది. నేను అనుకునేది కదా, ఎందుకు మా మామయ్య గారు ఎట్లా లేపుతుండో అని నేను అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నా టయానికి వచ్చి నేను పని చేసుకుంటుంటే అప్పట్లో ఇట్లా మామయ్య నాకు పెళ్ళైన కొత్తలో ఇట్లా చెప్పేది, లేకండి పని చేసుకోండి అని చెప్పేది. పెందలాలు లేస్తే ఆరోగ్యానికి మంచిది, గానక పుల్ల అంటారు కదా, ఆ పుల్ల వేసుకొని బ్రష్ ముఖం రుద్దుకుంటే ఎప్పుడైనా మనం బ్రష్ చేసుకున్నప్పుడు ఆ పుల్లతోనంట తోమితే పళ్ళు గట్టిగా ఉంటాయి అని అయితే మంచిగా మంచి మంచి మాటలు చెప్పేది. నాకు చాలా హ్యాపీగా ఇప్పటికీ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి చేసుకుంటుంటే నాకు అట్లే మామయ్య గారు గుర్తొస్తుంది. ఇప్పటికీ అనిపించేది అదే ఉంటే ఇద్దరు కలిసి మంచిగా చేసుకునే వాళ్ళే కదా అనిపించింది. అప్పుడు వాచ్మెన్ చేసుకునే టైంలోనే మా మామయ్య గారికి ఏమైందంటే పక్షవాతం లాగా వచ్చింది. అప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో టేస్ట్ తెలియక మా అత్తయ్య ఎంత చేసిన వంటలు ఎంత మంచిగా చేసినా, మేము చేసిన కర్రీ బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అనేది. అప్పట్లో ఫస్ట్ బాగా తినేది, ఎందుకు ఇప్పుడు ఎట్లా అంటుండు ఏంది అని మాకు డౌట్ వచ్చింది. ఈ డౌట్ వచ్చి ఇక బాగా ఏం చేసిండు, హాస్పిటల్లో చూపిద్దాం, నాలుగు స్పర్శ లేదేమో అని హాస్పిటల్లో చూపిస్తే ఇట్లా కిడ్నీలు కాడ ఖరాబ్ అయిపోయింది అమ్మ, జాగ్రత్తగా ఉండాలి, ఈ నైట్ ఉంటారా మీరంటే మేము ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు వాళ్ళు. నైటు ఇక్కడ దగ్గరేనండి, ఇంటికి వెళ్ళేసి వస్తాము అని చెప్పాము. సరేలే అని ఇంటికి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ ఇస్తే ఆ ట్యాబ్లెట్ వేసాము మేము. వేసిన తర్వాత ఇక అసలే హెల్త్ బాగలేదు కదా, ఇక తెల్లారే పక్షవాతం లాగా వచ్చి పడిపోయి ఏమైందో మంచం కోడికి తగిలిండు. ఇక తోడికి మా అత్తయ్యని మా మామయ్యని ఇద్దరిని కలిపే పంపించాము మేము వాచ్మెన్ దగ్గరికి. అక్కడికి వెళ్తే కింద పడ్డాడు. ఇక అత్తయ్య ఎమ్మటే చూసి మాకు ఫోన్ చేసి హాస్పిటల్కి అయితే హాస్పిటల్కి అయితే మేము మా ఇంటికి వస్తే ఇక్కడికి ఆటోలో తీసుకొని మా బావ నేను హాస్పిటల్కి అయితే వెళ్ళినాము. అదే టైంలో మాకు ఇంకేం జరిగింది తెలుసా, మా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడి ఇదే ఇల్లు అప్పుడు కూడా, ఇక దొంగలు పడి బండి అయితే తీసుకెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ అవపడుతుంది కదా బండి, ఈ బండిని అయితే తీసుకెళ్ళిపోయారు. అసలు మాకు ఆ టైంలో మాకు ఏం చేయాలి ఏంది అర్థం కావట్లేదు. ఇటేమో మామయ్యకి సీరియస్గా ఉంది, మామయ్యని చూసుకోవాలి, బండి అయితే లేదు, ఎట్లా ఏంది అని బాగా ఆలోచించుకుంటూ ఇక మేము హాస్పిటల్లో ఒకళ్ళు ఉండి ఇక బావ అయితే కేసు కాడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి కేసు పెట్టేసి అయితే వచ్చిండు బండి కోసం అని. ఇక వాళ్ళు ఏం బండి ఎదుగుతుంటే ఇక్కడ మేము హాస్పిటల్లోనైతే బావనైతే మామయ్యనైతే చూపించాము. ఇక బావ వీళ్ళంతా హాస్పిటల్లోనే ఉన్నారు. అప్పుడు మేము హైదరాబాదు ఎన్ని హాస్పిటల్లో తిప్పినా మామయ్యని తగ్గలేదు. నెల రోజుల తర్వాత మామయ్య గారు అయితే చనిపోయారు. చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇప్పటికీ మేము అవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడతాం. మా కుటుంబంలో ఇలా ఎందుకు అయిందా అని చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పెద్ద దిక్కు ఉంటే మాకు అన్నిటికీ చెప్పేది, పిల్లల్ని చూసుకోవటం, ఎంత మంచి మంచి మాటలు చెప్పుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ లేని లైఫ్ అసలు చాలా బాధ అనిపించింది. లోటు కూడా చాలా ఉంటుంది, ఇట్లా లేరే అని బాధ అనిపించింది. ఇక అయితే ఆ టైంలో ఇక మాకు చాలా బాధ అనిపించి సరేలే ఇక ఇదంతా ఇట్లా చనిపోయిండు. ఇక మా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము, ఖమ్మం అయితే వచ్చాము. మా ఊరు నుంచి ఖమ్మం వచ్చి ఇక్కడ మా పనులు చేసుకుంటూ ఇక మామయ్య మీద అయితే భారం అయితే పడిపోయింది. అప్పుడు మామయ్య గారు చనిపోయిన తర్వాత బాగా మా బావ ఇక పని చేయటం అయితే మొదలుపెట్టిండు. అప్పుడు తక్కువ, ఇప్పుడేమో ఇక ఎప్పుడైతే మామయ్య చనిపోయిండో అప్పటి నుంచి ఎక్కువ పని చేయటం అయితే మొదలుపెట్టిండు. ఇక అప్పుడు అదే టైంలో నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను, అప్పుడే నీళ్ళు పోసుకున్నాను. ఇక ప్రెగ్నెంట్తో ఉన్నాను, బయటికి నేను కూడా వెళ్ళలేదు కాదు. అత్తయ్యనేమో బయటికి పంపిద్దామంటే అత్తయ్యకి ఓపిక ఉండదు, అప్పటి నుండే చేత కాదు కొద్దిగా. ఇక మేము బయటికి పంపించుకోకుండా మా ఇద్దరిని కూడా బాగా చూసుకునేది. బాగా ఎంత కష్టపడ్డది అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీతోనైతే షేర్ చేసుకుంటాను. ఇక ఎప్పుడైనా మన ఇంటికి ఎప్పటికైనా కానీ ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఉండాలి. ఎప్పుడు మామయ్య అయినా అత్తయ్య అయినా ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంటే మనకి ప్రతి విషయంలో ధైర్యం చెప్తూ ఉంటారు. ఇక ఈరోజైతే రొయ్యలు వస్తే రొయ్యలు అయితే తీసుకున్నాం మా ఇంటి ముందు.